అందరికీ నమస్కారాలు. నేను గ్రామం తరఫు గ్రామం విజిట్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ మహిళా సోదరులు ఆడపిల్లలు అంటే వీళ్ళకి రావడం జరిగింది. వచ్చాక ఆడపిల్లలందరూ కూడా కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు ఒక కోరిక కోరారు, అన్న మాకు మిషన్లు కావాలి అని అంటే తప్పనిసరిగా నేను ఈ విషయాన్ని నేను కూడా రిటైర్మెంట్ కాబట్టి అధ్యక్షులు తర్వాత గణేష్ గారికి, చంద్రమౌళి గారికి, సెక్రటరీ పొన్నాన్న గారికి చెప్పగానే తక్షణమే 8 వారు శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నింటి కూడా ఏదో ఎక్కడుండే కాదు, వీళ్ళ కష్టార్జితం నుండి ఈ యొక్క స్వచ్ఛందంగా డొనేట్ చేసిన డబ్బులతోని నీడీ పీపుల్ అంటే అవసరానికి ఎవరైతే నిజంగా బిలో ద ప్రావర్టీ లైన్ లో ఉండి అవసరం ఉన్న పీపుల్ కి ఇవ్వడానికి క్లబ్ ఎప్పుడు కూడా రొటేరియన్ క్లబ్ ఎప్పుడు కూడా ముందస్తు మీ అందరికీ తెలుసు. ఐలోని మండలంలో కూడా పిల్లలు కింద పడుకుంటున్నారంటే బంక్ బెడ్స్ ఇచ్చినాం మేము. ఇదే రొటేరియన్ క్లబ్స్ నుండి 16 లక్షల సుమారుగా వర్త్. ఇక్కడనే కాదు పర్వతగిరిలో కూడా మన అమ్మాయిలు ఆడబిడ్డలు అందరూ కూడా కింద పడుకుంటున్నారంటే వారికి కూడా అక్కడ కూడా బంక్ బెడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మాయిలందరూ కూడా నన్ను అన్న మాకు స్పోర్ట్స్ కిట్ కావాలంటే ఒక 50,000 రూపాయలు పై చెల్లుపుతోని ఐలోని హాస్టల్లో పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించడం, అలాగే మన దగ్గర అమ్మాయిలు ఎక్కడెక్కడ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక 3 హాస్టల్స్ కు స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించిన 50,000. సో ఏంటంటే నా దృక్పథం ఒక్కటే, చదువుకొని ముందుకు పోవాలి. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక మంచి ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలను సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాం. తప్పనిసరిగా ఇప్పుడు మళ్ళీ ఐలోని మండలానికి కూడా ఒక ఎన్నైనా శాంక్షన్ మిషన్లో మన ఎవరైతే ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళకి అమ్మాయిలకు ఎవరైతే లేడీస్ ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్నితో పాటు అవి కూడా 15 వస్తున్నాయి. ఇవి కాకుండా టోటల్ మండలానికి పనిచేసి చూపెడితే మీరు అనుకున్నట్టుగా ఒక 10 అడిగారు, 7 అడిగారు. అవి కూడా ఇది ఫస్ట్ చేయాలి సార్, అది పడతలేదు, తల పడుతుంది. ఎడవకాలం ఏం బాబా చేస్తారు పడితే మీకు రానప్పుడు